అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు, లోక్సభ ఎన్నికల్లోనూ 8 సీట్లు, పైగా 6 నెలల్లో భారీగా పెరిగిన ఓట్లు. అందుకే ఇదే జోష్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కంటిన్యూ చేయాలని చూస్తోంది కమలం పార్టీ. ఢిల్లీలో మరోసారి గద్దెనెక్కిన కాషాయ పార్టీ గల్లీ దాకా తన ప్రభావం చూపాలన్న పట్టుదలతో ఉంది. కార్యవర్గ సమావేశం వేదికగా భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతోంది తెలంగాణ బీజేపీ నాయకత్వం. స్థానిక సంస్థలే టార్గెట్. కమలం పార్టీ మీటింగ్. కొత్త సారథిపై వీడని సస్పెన్స్. స్థానిక సంస్థల ఎన్నికలకి ముందే సిద్ధమవుతోంది తెలంగాణ బీజేపీ. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ క్యాడర్ ని సమాయత్తం చేయడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుని రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించబోతోంది. ఈ నెల 12న శంషాబాద్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ఎజెండాను పార్టీ పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు. కోర్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ నేతలు ప్రకటించనున్నారు. ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యే అవకాశాలున్నాయి. క్షేత్రస్థాయిలో బలంగా ఉంటేనే తెలంగాణలో అధికారంలోకి రావడం ఈజీ అవుతుందని గుర్తించిన కాషాయ పార్టీ అగ్రనేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో అధికార పార్టీతో సమానంగా 8 లోక్సభ సీట్లు గెలుచుకున్న బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో మరింత బలపడాలి అన్న పట్టుదలతో ఉంది. రాబోయే 6 నెలల్లోనే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14% పైగా ఓట్లు, 8 అసెంబ్లీ స్థానాలను సాధించిన బీజేపీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 35% పైగా ఓట్లతో 8 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని మరింత పెంచుకోవాలన్న టార్గెట్ తో ఉంది. లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని తిరిగి స్థానిక సంస్థల్లోనూ సాధించడం బీజేపీ ముందున్న పెద్ద సవాల్. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో మాదిరిగానే కొట్లాడతామని చెప్తున్నారు కమలం పార్టీ నేతలు. 8 స్థానాల్లో గెలిపించిన తెలంగాణ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. తెలంగాణ నుంచి 2కి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్తూ మరో తీర్మానాన్ని ప్రవేశపెడతారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఎలాంటి పోరాటాలు చేయాలి అనే దానిపై రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించబోతున్నారు బీజేపీ నేతలు. ఇప్పటికే కాంగ్రెస్ వైఫల్యాలపై మోర్చాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. కాంగ్రెస్ గ్యారంటీలపైన స్టెప్ బై స్టెప్ పోరాటాలు ఉధృతం చేయాలని పదాధికారుల సమావేశంలో నేతలు డిసైడ్ చేశారు. మొత్తానికి లోకల్ బాడీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోంది కమలం పార్టీ. కార్యవర్గ సమావేశాలు జరగబోతున్న పార్టీ తెలంగాణ పగ్గాలు అందుకునేది ఎవరు అనే దానికి ఇప్పటికే ఒక ఆన్సర్ లేదు. ఈ సమావేశాల్లోనే బీజేపీ రాష్ట్ర కొత్త సారథి పేరుని ప్రకటిస్తారా, నిర్ణయాన్ని మరికొన్నాళ్లు వాయిదా వేస్తారా, కిషన్ రెడ్డి సారథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారా అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.